సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లును బీజేపీ ప్రభుత్వం అమలుపరచకుండా గత 10 సంవత్సరాలుగా కాలక్షేపం చేస్తుందని చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా అధ్యక్షులు రమేష్ బాబు మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లును బీజేపీ ప్రభుత్వం అమలుపరచకుండా కాలక్షేపం చేస్తూ సిగ్గు లేకుండా పేద బడుగు బలహీన వర్గాల మరియు మహిళా పక్షపాతి అయినటువంటి కాంగ్రెస్ పార్టీని మరియు రాహుల్ గాంధీని మహిళలకు వ్యతిరేకంగా చూపించి త్వరలో జరగబోయే ఎన్నికలలో మహిళా ఓటర్లను మోసపూరితంగా రాబట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఈ మోదీ బీజేపీ ప్రభుత్వం ఇటువంటి కుట్రపూరితమైన మోసాలను వెంటనే మానుకోవాలని, లేని పక్షంలో రాబోయే కాలంలో మహిళల చేత ఈ బీజేపీ ప్రభుత్వం ద్వారా ఓటమిని ఎదుర్కొనడం తథ్యమని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కూటమి ప్రభుత్వం ఏకమై మన రాష్ట్రాన్ని, రాష్ట్ర భవిష్యత్తుని మోడీ కాళ్ల దగ్గర తాకట్టు పెడుతున్నారని మండిపెట్టారు. బీజేపీ ప్రభుత్వం వెంటనే మహిళలకు ఎమ్మెల్యే సీట్లు మరియు ఎంపీ సీట్లలోనూ 33% రిజర్వేషన్ కల్పించాలని, ఓబీసీ మహిళలకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు చేపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కొత్త నిరంకుశత్వ వైఖరి వారి యొక్క పాలన చూస్తుంటే చాలా ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్నది. ఎందుకంటే ఈరోజు ఎక్కడ చూసినా కుతంత్రాలు, ఎక్కడ చూసినా భూ కబ్జాలతో ఈరోజు అన్ని పార్టీలు ఒకటైపోయి రాష్ట్రాన్ని కాకుండా దేశాన్ని కూడా దోచుకునే పరిస్థితి మనం చూస్తున్నాము. ఇందులో భాగంగా ఇటీవల మహిళల యొక్క రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు ఒకసారి బిల్లు పాస్ అయిపోయిన బిల్లుని మళ్ళీ బిల్లు పెట్టి దానికి డీలిమిటేషన్ లింక్ పెట్టి దీనిని మహిళల యొక్క రిజర్వేషన్ కానియకుండా కుట్ర పడుతున్నారు. వారు కేవలం ఓటు బ్యాంక్ కోసమే మహిళల్ని తప్పుదో పట్టించే కార్యక్రమాలు చేస్తున్నారు. దీనిని కాంగ్రెస్ పార్టీ ఈరోజు పూర్తిగా ఖండిస్తున్నాము. రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అయినా కూడా సరే ఎప్పుడు కూడా మహిళల పక్షాన్ని నిలబడి మహిళల కోసం పోరాడుతున్నది ఏకైక ఒక పార్టీ ఏమంటే కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు మహిళలకు రిజర్వేషన్ బిల్లు కల్పించిందే కాంగ్రెస్ పార్టీ. 2010లో రాజ్యసభలో మహిళల యొక్క రిజర్వేషన్ బిల్లు పాస్ అయితే ఇంతవరకు దాన్ని అడ్డుకున్నది ఎవరు? బీజేపీ కాదని అడుగుతున్నాము. అదేవిధంగా 2023లో మహిళా బిల్లు పాస్ అయితే అదే బీజేపీ గవర్నమెంట్ మహిళల యొక్క రిజర్వేషన్ బిల్లు పాస్ చేస్తే మరి ఇప్పటిదాకా ఎందుకు అమలు చేయలేదని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము. మీరు మహిళలకు రిజర్వేషన్ బిల్లు అమలు చేయకుండా ఈ రోజు కుతంత్రాలు పడి మీరు రాహుల్ గాంధీ మీద, కాంగ్రెస్ పార్టీ మీద మీరు నెపాన్ని నెట్టడం బట్టి ఇది చాలా దురదృష్టకరము. ప్రజలందరూ గమనిస్తున్నారు, మహిళలందరూ కూడా గమనిస్తున్నారు. ఎప్పుడు కూడా మహిళలకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీని మహిళలందరికీ తెలుసు. మీరు ఏ పరిస్థితుల్లో కూడా ఇటువంటి కుట్రలని పెడితే దాన్ని తిప్పుకొట్టడానికి మహిళలందరూ కాచుకొని ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈ రోజు డిమాండ్ చేస్తున్నాము. మోడీ గారిని ఎట్టి పరిస్థితుల్లో గద్దెదించే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని గెలవనివ్వరు ప్రజలు. మీరు ఈ రకమైనటువంటి కుతంత్రాలు పడితే ఖచ్చితంగా మీకు ఎదురు దెబ్బ తగ్గుతుందని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా
గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.